హాయ్ అండి, అందరికీ నమస్కారం. తులారాశి వారికి ఫిబ్రవరి 17న శక్తివంతమైన అమావాస్య. ఈరోజు సాయంత్రం 6:45 జరిగే సంఘటనలు ఇవే. ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి. అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు? తులారాశి వారికి ఫిబ్రవరి 17 తర్వాత ఏం జరగబోతుంది? అసలు ఏ సంఘటనలు వీరి జీవితంలో జరగబోతున్నాయి? ఇటువంటి తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే లైక్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి వారి కిందికి వస్తారు. ఈ రోజుల్లో మనం చెప్పుకోబోయే విషయం సాధారణమైన జ్యోతిష్యం కాదు అనే చెప్పుకోవాలి. ఇది దేవుడు ఇచ్చిన తీర్పు అని అయితే చెప్పవచ్చు. ప్రత్యేకంగా తులారాశి వారి జీవితంలో మలుపు తిప్పబోయే అమావాస్య రోజుగా అయితే గుర్తించండి. అయితే ఫిబ్రవరి 17 అమావాస్య, అది కూడా సాయంత్రం 6:45 ఆకాశంలోనూ భూమిపైన మీ జీవితంలోనూ ఒకేసారిగా అయితే మార్పులు మొదలవుతాయనే చెప్పాలి. ఈ వీడియోను చివరి వరకు చూడగలిగిన వారే, ధైర్యం ఉన్నవారు మాత్రమే వినండి. ఎందుకు అంటే ఇది నిజాన్ని చెబుతుందని అర్థం చేసుకోండి. అమావాస్య శక్తి వివరణలు అయితే మిత్రులారా, అమావాస్య అంటే ముగింపు ప్లస్ కొత్త ఆరంభం అని చెప్పుకోవాలి. ఫిబ్రవరి 17 అమావాస్య ఎందుకు అంత శక్తివంతమైన అంటే శని ప్రభావం, కేతు సంయోగం, కాలసర్పదోష శక్తులు చలనం అయితే ఈ మూడు కలిస్తే తులారాశి వారిపై దేవుడు తీర్పును అమలు చేస్తున్నాడని చెప్పవచ్చు. ఇది శిక్ష కాదు, ఇది న్యాయం అని కూడా చెప్పాలి. దేవుడు ఎందుకు తీర్పు ఇచ్చేస్తాడు? తులారాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా అన్యాయాన్ని భరిస్తున్నారు. నమ్మిన వారేమో చేస్తున్నారు. మాట్లాడిని దేవుడిని కూడా మీరు పరీక్షిస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కానీ అన్యాయం మాత్రం తప్పక చేయడు అనే చెప్పాలి. ఈ అమావాస్య రోజున మీ కన్నీళ్లకు లాక్ వేస్తాడనే చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 17 సాయంత్రం 6:45 ఏం జరుగుతుంది? ఖచ్చితంగా 6:48 ఈ టైంలో తులారాశి వారిలో ఒక ఆలోచన తడుతుంది. ఫోన్ కాల్ లేదా మెసేజ్ రావటం, ఎవరో గుర్తుకొచ్చి మనసు బరువెక్కటం, అకస్మాత్తుగా కన్నీళ్లు రావటం, ఇవి యాదృచ్ఛికం కాదనే చెప్పుకోవాలి. ఇది దేవుడి సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు చేయవలసిన పని మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. భయపడాల్సిన నిజం, అమావాస్య రోజు తర్వాత తులారాశి వారి జీవితంలో నుంచి ఒక వ్యక్తి అకస్మాత్తుగా బయటికి వెళ్ళిపోతాడు. ఒక బంధం తెగిపోతుంది, ఒక ఆశ ముగుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ అదే సమయంలో ఒక కొత్త దారి, ఒక కొత్త అవకాశం, ఒక రక్షణ శక్తి మీ చుట్టూ ఏర్పడుతుంది. అందుకే అన్నాము, ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి అని. అమావాస్య రోజున చేయవలసిన పనులు ఫిబ్రవరి 17 సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్యలో తులారాశి వారు తప్పకుండా చేయవలసింది ఒక దీపం వెలిగించడం. ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించండి. దేవుణ్ణి ఏమీ అడగకండి, కేవలం ఇలా చెప్పండి, నాకు న్యాయం కావాలి దేవుడా అని. అంతే, మిగతాదంతా ఆయనే చూసుకుంటాడని చెప్పాలి. అమావాస్య తర్వాత తులారాశి వారి భవిష్యత్తు. ఈ అమావాస్య తర్వాత ఆర్థిక సమస్యలు తొలుగుతాయి, ప్రేమలో నిజాయితీ బయటపడుతుంది, ఇంట్లో శాంతి మొదలవుతుంది, మీపై ఉన్న దోషాలు క్రమంగా అయితే తగ్గుతాయనే చెప్పుకోవాలి. కానీ గుర్తుంచుకోండి, అహంకారం పెంచుకోకండి, నిశ్శబ్దంగా ఉండండి. అప్పుడే మీ జీవితంలో జరిగే మార్పులను మీరు గమనించగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఎందుకు ఈ పరీక్ష? మిత్రులారా, తులారాశి వారిది చాలా సున్నితమైన మనసు. ఎంత బాధగా ఉన్నా బయటకు చెప్పరు, ఎంత మోసం జరిగినా క్షమిస్తారు. ఇది మీ బలహీనత, ఇదే మీ గొప్పతనం.
దేవుడు చాలా కాలంగా గమనిస్తున్నాడు. మీరు ఎంత ఓపికగా ఉన్నారు, ఎన్నిసార్లు మౌనంగా ఏడుస్తున్నారు. అందుకే ఈ అమావాస్య పరీక్ష కాదు, తీర్పు అని చెప్పింది. అమావాస్య రాత్రి వచ్చే సంకేతాలు. ఫిబ్రవరి 17 రాత్రి తులారాశి వారికి వచ్చే కొన్ని విచిత్రమైన సంకేతాలు. నిద్ర పట్టకపోవటం, అకస్మాత్తుగా గాలి వీచినట్లు అనిపించడం, దీపం ఆరడం లేదా చెమటలు పట్టడం, గత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకు రావటం. ఇవి అన్నీ భయపడాల్సినవి కాదనే చెప్పుకోవాలి. ఇవి శక్తులు మారే సూచన అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాత్రి మీరు ఒంటరిగా ఉంటే మంచిది. ఎవరితోనూ వాదనలు చేయకండి. అప్పుడే మీ జీవితంలో జరిగే మార్పులను మీరు గమనించగలుగుతారని చెప్పాలి. ఈ 3 పనులు చేస్తే నష్టాలు తప్పవు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ అమావాస్య రోజు తులారాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడనివి. అబద్ధాలు చెప్పకండి. ఎవరి మనసును నొప్పించకండి. దేవుణ్ణి నిందించకండి. ఈ 3 చేసిన వారు దేవుడి రక్షణ నుంచి బయటపడతారు. నిశ్శబ్దమే మీ ఆయుధం, సహనమే మీ కవచం. మీపై కన్ను వేసిన వ్యక్తి ఈ అమావాస్య తర్వాత తులారాశి వారిని చూసి అసూయపడే వ్యక్తి ఒకరు ఉంటారనే చెప్పాలి. అది తెలిసిన వ్యక్తే. బయటకు మంచివాళ్లా నటిస్తాడు, లోపల మాత్రం మరింత పతనాన్ని కోరుకుంటాడనే చెప్పాలి. అందుకే మీ ప్లాన్స్ ఎవరితోనూ చెప్పకండి. మీ డబ్బు, మీ ఆర్థిక విషయాలు బయట పెట్టకండి. మీ ఆనందాన్ని ఎవరితోనూ పంచుకోకండి. దేవుడు మీతోనే ఉన్నాడు, కానీ జాగ్రత్త మీ బాధ్యత. అమావాస్య తర్వాత 21 రోజులు, ఫిబ్రవరి 17 తర్వాత వచ్చే 21 రోజుల్లో తులారాశి వారికి చాలా కీలకమనే చెప్పాలి. ఈ సమయంలో కొత్త ఆలోచనలు వస్తాయి, అనుకోని సంప్రదింపులు జరుగుతాయి. ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. తొందరపడకండి, ఆలోచించి అడుగులు వేయండి. దేవుడు దారి చూపిస్తాడు. మీరు నడవాల్సింది ఏదైతే ఉందో దేవుడు ఇచ్చే చివరి సందేశం. తులారాశి వారికి ఈ అమావాస్య ద్వారా దేవుడు చెప్తున్న ఒకే ఒక్క మాట: ఇంతకాలం నువ్వు ఓడిపోయావని అనుకున్నావు, కానీ నిజానికి నేను నిన్ను తయారు చేస్తున్నానని దేవుడైతే చెప్తున్నాడనే చెప్పాలి. ఈ సమయం వచ్చేసింది. న్యాయం మొదలవబోతుంది. దైవం మౌనంగా పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. 6:48 తర్వాత మొదలయ్యే నిజమైన మార్పులు. ఫిబ్రవరి 17 సాయంత్రం 6:45 దాటిన తర్వాత తులారాశి వారి జీవితంలో ఒక నిశ్శబ్దం కానీ శక్తివంతమైన మార్పులు అయితే మొదలవుతాయనే చెప్పాలి. ఆ సమయంలో బయట ఎలాంటి శబ్దం ఉండదు, కానీ మీ మనసులో మాత్రం ఏదో ఒక భారంగా ఉన్న విషయం ఒక్కసారిగా తేలికవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు గమనిస్తే ఎంతో కాలంగా భరిస్తున్న ఒక విషయం మీద ఆసక్తి తగ్గిపోతుందనే చెప్పాలి. ఎవరో ఒకరి మీద ఉన్న ఆకర్షణ క్రమంగా అయితే తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకీ నాకు ఇది అవసరమా అనే ప్రశ్న కూడా వస్తుందనే చెప్పాలి. ఇది దేవుడి పని విధానం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 6:45 తర్వాత మీ జీవితంలో ఒక వ్యక్తి మీ నుంచి దూరం అవ్వడం మొదలవుతుందనే చెప్పాలి. అది బాధను కలిగించవచ్చు, కానీ అదే మీకు రక్షణ అని కూడా చెప్పవచ్చు. ఈ సమయంలో తులారాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి: వెళ్ళే వారిని ఆపకండి, ప్రశ్నించకండి, సమాధానం బలవంతంగా కోరుకోకండి. ఎందుకంటే దేవుడు తొలగిస్తున్నది మీ భవిష్యత్తులో నష్టం చేసే వ్యక్తులని మాత్రమే. ఈ అమావాస్య తర్వాత మీకు మెల్లగా ఒక బలమైతే వస్తుందనే చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మీరు ఎవరికోసమో కాకుండా మీ గౌరవాన్ని తాకట్టు పెట్టారు అనే చెప్పాలి. ఇదే నిజమైన మార్పు, ఇదే దేవుడి తీర్పు అమలు అని కూడా చెప్పవచ్చు. ఈ 5 నిమిషాలు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతాదంతా దేవుడే చూసుకుంటాడని చెప్పవచ్చు. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశి వారికి ఫిబ్రవరి 17 అమావాస్య అతి శక్తివంతమైన అమావాస్య. ఈరోజు 6:45 ఏం సంఘటనలు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.